హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఈరోజు వీడియోలో మనం టాటా మోటార్స్ 82.5 kVA యాడ్బ్లూ సిస్టమ్ కోసం తెలుసుకుందాం. ఇది యాడ్బ్లూ సిస్టమ్ దేనికి యూజ్ చేస్తారంటే, యాజ్ పర్ ద CPCB4 అండ్ BS6 వెహికల్ నామ్స్ ప్రకారం మనం ఎగ్జాస్ట్ బయటకు వచ్చే గ్యాసెస్ని, హార్మ్ఫుల్ గ్యాసెస్ని మనం రెడ్యూస్ చేసి పొల్యూషన్ ఫ్రీగా బయటకు పంపించాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో మనం వీడియోలోకి ఒకసారి వెళ్ళి SCR సిస్టము, DOC సిస్టము, యాడ్బ్లూ అంటే ఏంటి మొత్తం చూద్దాం. చూడండి ఒకసారి. ఇది ఇదండి ఈ సిస్టము. ప్లస్ చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తా. ఇదంతా ఇంకో వైపు నుంచి చూపిస్తూ ఉండండి. చూసారా, ఇది ప్లస్ ఇది కలిపి మొత్తం యాడ్బ్లూ సిస్టమ్ అనమాట. ఓకే, దీంట్లో సపరేట్గా మనకి ECU సిస్టమ్ ఉంటుంది. మనకి ఇంజిన్కి ఎలా అయితే ECU కంట్రోల్ ఉంటుందో దీనికి కూడా ఒక ఇంజిన్ కంట్రోలింగ్ అంతా ఉంటుంది అనమాట. ECU ఉంటుంది, కంట్రోలింగ్ సిస్టము. చూపిస్తా ప్రతిదీ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఏంటి అనేది. ఫస్ట్ చూడండి, ఇది డీజిల్ కాదు. ఫస్ట్ చూడండి, ఇదే యాడ్బ్లూ ట్యాంక్, డెఫ్ ట్యాంక్ అంటారు. డెఫ్ అంటే ఏంటి అంటే డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్స్ అనమాట. ఇందులో మనం డెఫ్ ఆయిల్ పోస్తాం, అదే యాడ్బ్లూ ఆయిల్ అంటారు కదా, యాడ్బ్లూ అంటారు కదా. యాడ్బ్లూ ఇందులో పోస్తాం. ఇది క్యాప్, చూడండి ఇక్కడ రాస్తుంది డెఫ్. ఇందులో అసలు డెఫ్ ఆయిల్ అంటే ఏంటి అంటే 32.5% యూరియా అండ్ 67.5% మనకి వాటర్ మిక్స్. ఈ రెండింటి మిక్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి క్వాలిటీ అనేది క్లియర్గా వస్తుంది. లేకపోతే అది క్వాలిటీ లేదు, అండర్ క్వాలిటీ అనేది ఎర్రర్ వస్తుంది అనమాట. ఇందులో ప్రతిదీ కూడా మనకి సెన్సార్ బేస్డే ఉంటుంది. చూడండి, మనకి ఇంజిన్కి అయితే ఎన్ని సెన్సార్స్ ఉంటాయో దీనికి కూడా మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ అండ్ ECU కూడా ఉంటుంది, కంట్రోలింగ్ సిస్టము. చూపిస్తా ఎవ్రీథింగ్. మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం. చూడండి, ఇది మనం ఇందులో ఇది ఓపెన్ చేసి మనం ఇందులోంచి యాడ్బ్లూ వేస్తాము. ఓకే, ఇది నెక్స్ట్. ఇందులో ఇంకొకటి చెప్తా చూడండి, ఫస్ట్ సెన్సార్ చూపిస్తా. చూసారుగా ఈ సెన్సార్, చూడండి ఇక్కడ. చూడండి ఈ సెన్సార్ ఏం చేస్తుంది అంటే, ఆ సెన్సార్ 3 వర్క్స్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే యూరియా లెవెల్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అలానే ఇందులో టెంపరేచర్ ఎంత ఉంది, ట్యాంక్లో టెంపరేచర్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అలాగే క్వాలిటీ QLT క్వాలిటీ కూడా టెస్ట్ చేస్తుంది. ఒకవేళ చెప్పాను కదా, మనం 32.5 67.5% మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఇందులోనే ఎర్రర్ వచ్చి కంట్రోలర్లో కానీ లేదంటే ఇంజిన్ వార్నింగ్లో కానీ లైట్ వెలుగుద్ది, వార్నింగ్ ల్యాంప్. సో ఈ 3 పనులు ఆ సెన్సార్ చేస్తుంది. క్వాలిటీ, మనకి ఎంత లెవెల్ ఉంది, అండ్ దీంట్లో టెంపరేచర్. మనం ఖచ్చితంగా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, లేదంటే ఈ యాడ్బ్లూ ఏమవుద్ది అంటే మనకి క్రిస్టలైజ్ అయిపోద్ది అనమాట. అందుకు పర్ఫెక్ట్గా ఒక టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తారు. ఇంకా మిగతా 2 ఉన్నాయి కదా, అదొకటి ఇన్ అవుట్. ఓకే, పైప్ లైన్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, దీన్ని మనం సప్లై మాడ్యూల్ అంటాము. ఇదేంటి అంటే మనకి ఇంతకుముందు చెప్పా కదా, 2 పైప్ కనెక్షన్స్, యాడ్బ్లూ నుంచి 2 పైప్ కనెక్షన్స్ అనేది. చూడండి, దీనికి 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక అవుట్పుట్ ఉంటుంది. చూపిస్తాం. చూడండి, మొత్తం 3 కనెక్షన్లు. 2 మనకి ట్యాంక్ నుంచి 2 వస్తాయి. ఈ 3వది ఏంటి అంటే మనకి ఇక్కడ సెన్సార్ ఉంటుంది, స్ప్రేయింగ్ మాడ్యూల్కి అనమాట. డోజింగ్ మాడ్యూల్ అంటారు, స్ప్రే చేయడానికి. ఆ పైప్ కనెక్షన్ అనమాట. చెప్తా ఇది కూడా. ఇందులో ఏంటి అంటే ఇందులో ఉండే పార్ట్స్ చెప్తా చూడండి. మనకి ఆ QLTలో ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్లో ఒక ఫిల్టర్ ఉంటుంది. అది మన ఇనిషియల్గా ఏమైనా డస్ట్ ఏదైనా ఉంది అంటే అది అక్కడే ఫిల్టర్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో కూడా ఇదిగోండి ఇది
ఇది ఒక ఫిల్టర్ అనమాట. ఇది సప్లై మాడ్యూల్ ఫిల్టర్. ఈ పార్ట్ మొత్తాన్ని సప్లై మాడ్యూల్ అంటారు. ఇందులో ఏం జరుగుద్ది అంటే ట్యాంక్ నుంచి మనకి యాడ్బ్లో ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రెజర్ క్రియేట్ అవుద్ది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ 9 bars వరకు ఉంటుంది ప్రెజరు. ఇది ఇక్కడ క్రియేట్ అయ్యి చూడండి ఇలా, ఇదిగోండి దీన్ని డోజింగ్ మాడ్యూల్ అంటారు. చూసారా రెడ్ కనెక్షన్ ఉందిగా, పైప్ కనెక్షన్, దానికి వెళ్ళి అక్కడ నుంచి సప్లై అనేది డోజింగ్ అవుతుంటుంది. అదే ఇది దీంట్లోకి స్ప్రే అవుతుంటుంది. ఫంక్షన్ 1 by 1 చెప్తా. ట్యాంక్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. ఓకే, సప్లై మాడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎన్నెన్ని సెన్సార్స్ ఉంటాయో చూడండి. 1 by 1 చెప్తా క్లియర్గా. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ నుంచి వచ్చే గ్యాసెస్లో మ్యాక్సిమం అమోనియా అనేది కొంచెం హార్మ్ఫుల్ అనమాట గ్యాసెస్. సో అది మన గాలిలో వచ్చింది అంటే గాలి అనేది పొల్యూట్ అవుతుంటుంది. ఆ పొల్యూషన్ తగ్గించడానికే ఈ CPCB4లో ఈ SCR సిస్టము, DOC, యాడ్బ్లూ ఈ సిస్టమ్ తెచ్చారనమాట. చెప్తా ఇందులో ఏంటి అనేది. ఫస్ట్ చూడండి, ఎగ్జాస్ట్ నుంచి వచ్చిన ఇది ఫస్ట్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్ అనమాట. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే ఎగ్జాస్ట్ నుంచి ఎంత టెంపరేచర్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ సెన్సార్ ఉంది కదా, దీన్ని డౌన్ స్ట్రీమ్ సెన్సార్ అంటారు. ఇది ఏం చేస్తుంది, డౌన్ స్ట్రీమ్ నాక్స్ డౌన్ స్ట్రీమ్ అనమాట. ఓకే, ఇదేంటి అంటే మనకి ఇంజిన్ నుంచి ఏ నాక్స్ ఎంత వస్తుంది అనేది ఇది క్యాలిక్యులేట్ చేసి, చూడండి ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసి ECUకి కమాండ్ ఇస్తుంది అనమాట. ఇదంతా ECU కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ECU ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ మనకి యాడ్బ్లూ ఆల్రెడీ ప్రెజర్ రెడీగా ఉంటుంది 9 bars. ఇక్కడ అది క్యాలిక్యులేట్ చేసి ఎంత వాల్యూ అయితే ఇస్తుందో ఆ వాల్యూ ప్రకారం ఇక్కడ మనకి యాడ్బ్లూ స్ప్రే అవుద్ది అనమాట. ఓకే, యాడ్బ్లూ స్ప్రే అయిందనుకోండి, ఆ యాడ్బ్లూ స్ప్రే అయిన తర్వాత చూడండి ఇక్కడ కూడా అప్ స్ట్రీమ్ అని ఇంకో సెన్సార్ ఉంటుంది. ఓకే, ఈ సెన్సార్ ఏం చేస్తుంది అంటే సేమ్ మనకి ఇంజిన్ ఎగ్జాస్ట్ నుంచి ఎంత వచ్చిందో బయటకి ఎంత వెళ్తుంది, ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా అవుతుందా లేదా అనేది చేసుకుంటాయి అన్నమాట. ఒకవేళ ఏమైనా అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి వేరియేషన్ వచ్చింది అంటే మళ్ళీ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, అందుకనే ఫస్ట్ టెంపరేచర్ క్యాలిక్యులేట్ అవుద్ది, తర్వాత నాక్స్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ అవుద్ది. క్యాలిక్యులేట్ అయిన తర్వాత ఇది మనకి ఎంత స్ప్రే చేయాలో చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళేది కరెక్ట్గా ఉందా లేదా అన్నది. బయటికి ఏమేమి వెళ్తాయి అంటే నైట్రోజన్ అనే ఒక గ్యాస్ బయటకు వస్తుంది, దాని తర్వాత వాటర్ వేపర్ వస్తుంది అనమాట. అంటే స్ట్రీము, వేడి నీళ్ళు. కొన్ని కార్స్లో చూసారు కదా ఎగ్జాస్ట్ నుంచి వాటర్ డ్రాప్స్ కారుతుంటాయి, అదే అనమాట. ఓకే, ఇది మనం చెప్పుకోవడానికి సింపుల్గా ఉన్నా ఇదంతా SCR అనమాట. ఓకే, అదంతా DOC, డీజిల్ ఆక్సిడేషన్, SCR. ఇందులో మనం ఏ సెన్సార్స్ కవర్ చేసామన్నది చూద్దాం. చూడండి, ఫస్ట్ ట్యాంక్లో యాడ్బ్లూ ట్యాంక్లో మనకి క్వాలిటీ, లెవెల్, టెంపరేచర్ సెన్సార్స్ ఉంటాయి. అలాగే సప్లై మాడ్యూల్, ఇందులో ప్రెజర్ ఎంత బిల్డప్ అవుతుంది అనేది ఇందులోనే ప్రెజర్ సెన్సార్ ఉంటుంది. దాని తర్వాత నాక్స్ టెంపరేచరు, నాక్స్ అప్ డౌన్ స్ట్రీము, దాని తర్వాత ఇదిగోండి ఇది అప్ స్ట్రీము, నాక్స్ అప్ స్ట్రీమ్ సెన్సార్ అనమాట. ఇది టెంపరేచరు, మనకు బయటకు వెళ్ళేదాని టెంపరేచర్ ఎంత ఉంది అనేది కూడా ఇది క్యాలిక్యులేట్ చేస్తుంటుంది. ఓకే, ఇది చూడండి. ఇంకా ఇది డోజింగ్ మాడ్యూల్ కదా, దీనికి ఇదేంటి అంటే మనకి ECU నుంచి ఎప్పుడు స్ప్రే ఓపెన్ అవ్వాలి అనేది ఇది కనెక్షను. ఇది యాడ్బ్లూ సప్లై కనెక్షన్. ఇంకా 2 ఉన్నాయి చూసారా, ఈ 2 ఏంటి అంటే కూలింగ్ అనమాట. ఇది ఆల్రెడీ చాలా హీట్లో రన్ అవుతుంటుంది కదా, సో ఆ రెండింటికి చూడండి కూలింగ్ కోసం ఎక్కువ టెంపరేచర్లో రన్ అవుతుంది కదా. రేడియేటర్ పంప్ దగ్గర నుంచి దానికి కనెక్షన్ అనమాట. ఇది
కంప్లీట్ యాడ్ బ్లూ సిస్టమ్. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏం లేదు, బయటకు వచ్చిన ఎగ్జాస్ట్ గ్యాసెస్ని పొల్యూషన్ తగ్గించేసి బయటకు పంపించడమే. దీనివల్ల ఏంటి అంటే 99% వరకు మనకి ఎగ్జాస్ట్లో పొల్యూషన్ ఏం రాదు, అంతే. ఒకవేళ ఈ యాడ్ బ్లూ సిస్టమ్ పనిచేయలేదు అనుకోండి, ఇంజిన్ పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోద్ది. తర్వాత ఈసీయూ మ్యాక్సిమం 90% స్టార్ట్ అయ్యే ఆప్షన్ కూడా ఇవ్వదు అనమాట. యాడ్ బ్లూ లో లెవెల్ అనే అలారం వచ్చి మ్యాక్సిమం ఇంజిన్ని స్టాప్ చేసేస్తుంది. కొంతసేపే రన్ అవుద్ది, ఆర్పిఎం ఇంక్రీజ్ అవ్వదు, పికప్ ఉండదు, ఏం అవ్వదు అనమాట. వితిన్ 10 to 15 minutes వరకు ఇంజిన్ స్టార్ట్ అయ్యి ఐడీలో ఉండిపోతే తప్ప ఏం కాదు. మళ్ళీ కంట్రోలర్లో మనకు వార్నింగ్ ల్యాంప్ వస్తుంది. ఓకే, సో ఇది అనమాట యాడ్ బ్లూ వల్ల. సో మన యాడ్ బ్లూని కరెక్ట్గా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకున్నాము అంటే ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే ఈసీయూ కమాండ్ ఇచ్చి ఆగిపోయేలా చేస్తుంది అనమాట. ఓకే.